స్వాగతం. ఈరోజు రెండో విడత సమావేశానికి సంబంధించి 2020 నవంబర్ నుండి 2023 మార్చి వరకు జరిగిన రికార్డు తీసుకొని ఆడిట్ చేయడం జరిగింది. దీంట్లో వేజు 1,92,38,480 రూపాయలు ఖర్చు చేశారు. అలాగే మెటీరియల్ గాను 40,47,580 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 2,32,86,061 రూపాయలు ఖర్చు అనేది జరిగింది. ఇక్కడ మెటీరియల్ పేమెంట్ సంబంధించిన కొన్ని FTOs అనేది తనిఖీ బృందానికి వెళ్ళేది. ఇది ముందస్తుగా తెలియడం జరుగుతుంది. ముందుగా పవన్ సాయి గ్రామ పంచాయతీ గోవూరు నివేదిక చదివి వినిపిస్తారు. అందరికీ నమస్కారం అండి. గోవూరు గ్రామ పంచాయతీ వచ్చేసి కూలీల వేతనాలుగా 45,11,531 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సామాగ్రి వచ్చేసి 10,39,475 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం వచ్చేసి 55,51,006 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 39 పనులు చేయడం జరిగింది సార్. వర్క్ డీటెయిల్స్ 8(1) వర్క్ డీటెయిల్స్ సార్. ఫస్ట్ వన్ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ సార్. సెకండ్ వన్ మనకు రికార్డ్ ఇవ్వలేదు సార్. సామాగ్రికి సంబంధించి 40,815 రూపాయలు. సార్ మనం ఇప్పుడు ఏం చేయలేము, అది కంపోస్ట్ షెడ్ సార్. మెయిన్ మనం మెజర్మెంట్ చేసేదే కంపోస్ట్ షెడ్ సార్. మనకు మొత్తం వచ్చేసి 40,812 రూపీస్. అవును సార్, అది ఇష్యూ తర్వాత ఉంటుంది. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ సార్. FDలో ఇష్యూ వేరే ఉంటుంది, అది వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. చేసింది కరెక్ట్ కానీ మనకు ఇన్ఫర్మేషన్ 601 మొక్క నాటడం జరిగింది. మనకు వెళ్ళి లెక్కిస్తే 255 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 346 మొక్కలు చనిపోయినాయి సార్. ఈ ఉన్న కాడికి మాత్రం బాగున్నాయి సార్. మైదా చెట్లు బాగున్నాయి ఉన్న కాడి. కానీ ఇది క్లారిటీగా మంచిగానే సార్, బాగానే మీకు మెచ్చుకోవాలి. 240 ఉన్నాయని కౌంట్ చేసి మెచ్చుకోవాలి. సో ఉన్నట్టే అక్కడనే 2 hours కలిసింది సార్ మాకు ఆ చెట్లకి. కౌంట్ చేయడానికి రాదు బాబు సార్. అది రీప్లేస్మెంట్ చేస్తున్నా అని చెప్పింది. అదే చెప్తున్నా సార్. స్టార్ట్ చేసి నేను గ్రామసభ కాకముందే స్టార్ట్ చేసాను. గ్రామసభ అనంతరం పంపిస్తాయి. మీటింగ్లో ఉండే ఆయన పంపిస్తుంది. ఇప్పుడు మన శానిటరీ కూడా ఇది కూడా యాడ్ కావాలి. ఇక్కడ ప్లాంటేషన్ మొత్తం రీప్లేస్మెంట్ చేస్తుంది సార్. స్టార్ట్ చేసింది ఇక్కడ ఈ ఏరియా అంతా ప్రాక్టీస్ చంద్రూరు మొత్తం అంతా చాలా బాగుంటుంది. ఆల్రెడీ 80% చెప్పేసరికి కొత్త మందులు కూడా సార్ ప్రతి ఒక్కరికి స్వయంగా తెలుపుతారు సార్. స్వయంగా తిరిగి ప్రతి ఒక్కటి చూసుకుంటారు సార్. 27 ఇక్కడ 3 వర్కేడీల్లో అర్థవనంలో భాగంగా 3 వర్కేడీల్లో 6,216 మొక్కలు నాటడం జరిగింది సార్. మనం లెక్కిస్తే 4,376 మొక్కలు బ్రతుకున్నాయి. మిగిలిన 1,840 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఈ మొక్కలు కూడా రీప్లేస్మెంట్ చేస్తున్నారు సార్.
టార్గెట్ యాడ్ చేసుకుంటాం. పెట్టండి కానీ లాస్ట్ పెట్టకపోతే అట్లా నా ఒక్కరు తమ్ముడు పెడుతుంది. ఇప్పుడు మొత్తం వారం మొత్తం పెట్టాలి అమౌంట్. సార్ ఇక్కడ మనకు నాట్ గివెన్ రికార్డు సార్. ఎఫ్టీఓలు మనకు 40,815 రూపాయలు అనేది ఇవ్వలేదు సార్ ఈ సంవత్సరం. సార్ వాళ్ళు ఒక జీరాక్స్ తీసి ఇవ్వండి. అదే ఎవిడెన్స్ ఒక జీరాక్స్ తీసి ఇవ్వండి. మీ సంతకాలు చేస్తుంటారు కదా అట్లా కూడా రాస్తారు. సంతకాలు కూడా ఇచ్చాను రాస్తారు. ఇక్కడ పెట్టించాలి సార్. ఇక్కడ పెట్టి సార్ పేమెంట్ 37 సార్. ఇక్కడ మనకు పంట కాలువలో పూడిక తీత దాంట్లో 10 మీటర్లు తేడా రావడం జరిగింది సార్. దాని విలువ 301 రూపాయలు సార్. టోటల్ వచ్చేసి మనకు 160 సార్. మనకు 150 వచ్చింది సార్. సార్ కాలువ లెంత్ ఓన్లీ, మేము క్వాంటిటీ అంటే లెంత్. మీరు 150 గుర్తించారంటే 10 కూడా జరిగినట్టే. గుర్తించారు కదా మీరు, ఏదో 50 గుర్తించారు, 100 గుర్తించారంటే మొత్తం జరిగినట్టున్నది. 10 మీటర్స్కి ఏముంటుంది ఇక అంటే ఇటు ఆ సైడ్ ఈ సైడ్ జనరల్గా పుట్టుకుపోతుంది. అయిపోయా అది ఆల్రెడీ అంటే మేము క్వాంటిటీ తీసుకుంటలేం సార్. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మేము లెంత్ తీసుకుంటున్నాం. గుర్తించారంటే జరిగినట్టు అది 10 అనేది వేరియేషన్ వస్తుంది జనరల్గా. అలాగే ఎందుకు సార్ 10 మీటర్స్ 10 మీటర్స్ అంటే వేరియేషన్ కాదు అందులో. అది పూర్తిగా ఇది కాలువ పక్కా మనకు ఈవెన్ ప్రతి మీటర్ కూడా కౌంట్ చేస్తాం. పిలిచాను కదా అయిపోయి వేసుకుంటాడు ఏదో. కాకపోతే ఇటువంటి కరెక్ట్ చూసుకోండి. పనిలో 12,000 మొక్కలు పెంపకం చేయడం జరుగుతుంది సార్. దానికి సంబంధించిన పాలిబ్యాగ్స్ బిల్స్, సీడ్స్ బిల్స్ అండ్ రెడ్ సాయిల్ అనేది తీసుకొచ్చిన ట్రిప్ షీటు అండ్ మనకు దానికి సంబంధించిన బిల్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. నర్సరీకి ఎటువంటి రిజిస్టర్ కూడా నిర్వహించలేదు. పిహెచ్ లోపు చూపెడతామని ఏపీఓ గారు చెప్పిండ్రు, జేపీఎస్ గారు చెప్పిండ్రు, కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు సార్. మనకు సాయిల్ కొనుగోలు సంబంధించింది ఒకటి మనకు ఓచర్ ఉంటుంది, మెటీరియల్ సప్లై ఉంది. ఆ ఓచర్ పెట్టినా అయిపోతుంది. ట్రిప్ షీట్ ఏముంటుంది దాంట్లో? అదే సార్, అదన్నా క్వాంటిటీ ఉంటుంది కదా. ఓకే సార్, అదేనా ఓకే, కానీ అది కూడా ఇవ్వలేదు కదా సార్. ఓచర్ ఎక్కడ నుంచి కొన్నారనేది సాయిల్ మనం అది ఎక్కడ కొంటారో ఖచ్చితంగా మనం అమౌంట్ పెట్టే కొంటాం కదా, అది మైసూర్ తీసుకుంటే అయిపోతుంది సార్. మనకి కొంటే అంత అమౌంట్ సరిపోదు. మనం పేమెంట్ ఆర్డర్ అనేది వేయకుండానే 25,542 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్ ఫారం ప్రాంతానికి.
లాస్ట్లో పెడతాం కదా ఇంకా చేసిన ఉండే లాస్ట్లో పెడుతుంది అది మర్చిపోయి అట్లనే వేసి ఫస్ట్ లోపల ఇప్పుడు వేయకరా అది ఆల్రెడీ జీరా తీసారు మీరు చేసినా కూడా బాగుంటుంది. సబ్మిట్ చేస్తే అది పెట్టే బదులు ఇకపై నెక్స్ట్ నుంచి ఇటువంటి ల్యాబ్స్ జరగదు. కంపల్సరీ స్టాఫ్ అయ్యండి. ఎంపీడీ లేకుండా మీరు పెట్టండి. బిఫోర్ సబ్మిషన్ ఎంపీడీ తీసుకోండి. లాస్ట్ ఏమైతే మీరు తప్పనిసరి పేమెంట్ చేశారంటే పాస్వర్డ్ వేయాలి, మీ సంతకం పెట్టాలి. అన్నీ ఫోన్ చేసి పెట్టిన తర్వాత సర్వర్లు వస్తే వాళ్ళు పెట్టారు. మాకు ఇచ్చే ముందు కూడా క్లాస్ చేసుకొని పెట్టించి ఇవ్వచ్చు. ఏమొచ్చి కూడా 2 days ఉంటున్నాం కదా. అట్లా కూడా మిస్ అయిపోతుంది. సార్ 41 సార్ ఇక్కడ మనకు ఇక్కడ ఈ గ్రామంలో జరిగిన పనులకు ఉపయోగించిన ఎంబుక్ల నందు పాస్ ఆర్డర్ అనేది వేసి దానిపైన సిఓ గారు, ఏపీఓ గారు, ఎంపీడీఓ గారు సంతకం చేయాల్సి ఉండగా చేయలేదు సార్. సిఓ గారు 5 పాస్ ఆర్డర్ల పైన సంతకం చేయలేదు సార్. దాని విలువ 8,601 రూపాయలు. ఏపీఓ గారు 4 పాస్ ఆర్డర్ల పైన సంతకం చేయలేదు సార్. దాని విలువ 6,038 రూపాయలు. ఎంపీడీఓ గారు 4 పాస్ ఆర్డర్ల పైన సంతకాలు చేయలేదు సార్. దాని విలువ 13,849 రూపాయలు సార్. మొత్తం వచ్చేసి 28,485 రూపాయలు సార్. సిఓ గారు ఎందుకు చేయలేదు? చిన్న జీపీలు 5 నిమిషాలు వేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు FTO లేదంటే దానికి సాఫ్ట్వేర్ అని ఇవాళ చేస్తారు. ఇప్పుడు దీనికి కూడా దీనికి అన్నీ మన దగ్గర ఉన్నాయి. కానీ స్టాంప్స్ మీ దగ్గర ఉన్నాయి. మీరు కూడా పర్టికులర్గా చేస్తున్నారు కదా. మీరు ఎప్పుడు కూడా ఏంటంటే స్టాంప్ పేజ్ ఇనిషియల్ చేసిన తర్వాత మీరు పేమెంట్ FTO జనరేట్ చేయాలి. మీరు ఏం చేస్తున్నాడు ముందు FTO జనరేట్ చేస్తే మర్చిపోతారు. ఇది చేసిన తర్వాత FTO జనరేట్ చేయాలి. అప్పుడు బాగుంటుంది. నేర్చుకోవాలి. సోషల్ ఐటీలో ఎప్పుడు కూడా ఏంటంటే చేసిన తప్పుల్ని మళ్ళీ చేయకుండా నేర్చుకోవడం కరెక్ట్. 42 సార్ 42 సార్ ఇక్కడ 4 మంది హక్కుదారులు 15 రోజులు పనులు చేయకుండా కానీ మాస్టర్ ముగించిన తర్వాత హాజరులు వేసి సంతకాలు చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ మాస్టర్ల పైన ఏపీఓ గారు, ఎంపీడీఓ గారు, సిఓ గారు అన్ని అంశాలు సరిచేసి సరిగా ఉన్నాయని ధృవీకరించడం జరిగింది సార్. రాగా సార్ ఇది ఏపీఎస్ గారి సమయం ఆయన పొరపాటు మీరు రానుంటారు అక్కడ నోటు పెట్టి అవసరమైన పని చేసిన లేదా ఇంకోటి రాష్ట్ర బాగుంటుంది కదా చెప్తున్నాను. ఏం జరిగింది హాజరు కరెక్ట్ వాళ్ళు అన్నకు ప్రశ్న అర్థమైంది. మస్తు క్లోజ్ అంటే ఏంటి? పని చేయకుండా కానీ డబ్బులు ఇచ్చారని ఇది అర్థం. మరి అది చెప్పవద్దు. పొరపాటు అంటేనే మనమే ఒప్పుకుంటాం సార్. పొరపాటు అంటేనే వేసికల్స్ పని చేసిరు, డబ్బులు వాళ్ళకి ముట్టినాయని చెప్పాలని సమాధానం. పని చేసి మీరు అక్కడికి కూలీలను రమ్మని చెప్పి వాళ్ళు చేసిరా చేయలేదు అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారు కదా చేసిన మా చేయలేదని. పొరపాటు మరి ఇప్పుడు పని చేసి వాళ్ళకు మీరు డౌట్ వచ్చింది కదా.
సర్వే చేస్తారు కదా వాస్తవంగా పనిచేసిరా లేదా అడిగిరా అలా సర్వే చేసినప్పుడు కలిసిరా పని చేసినామనే చెప్పింది సార్, కానీ ఆడ జరిగింది ఏంటి సార్? పర్టికులర్గా ఒక్క రోజు కాదు సార్, 6 days కు జరిగింది అది. పని చేసిరు కాకపోతే నంబర్స్ మిస్టేక్ ఏదైనా కూడా చేసినామనే చెప్తారు సార్ ఒక్కసారి ఆలోచించండి సార్. అడుగుతున్నాం ఎట్లుంటాయంటే ఆ గ్రూప్ లా చేయకుంటే అటెండెన్స్ పర్టికులర్గా వారం తెలియదని వాళ్ళు కూడా తెలిపింది సార్, వారం తెలియదని వాళ్ళు కూడా తెలిపింది. ఒక్కరోజు దిద్దుబాట్లు అయితే 6 days కు సార్, మొత్తం మాస్టర్ మొత్తం 6 days. మనకు తర్వాత వచ్చినట్టు అల్టిమేట్లీ ఏమైతుందంటే విట్నెస్ అనేది ఒక పర్సన్ డైరెక్ట్ చెప్పినప్పుడు మనం అదే వింటాం. అంతే, దానికంటే ఏముంటుంది. పేపర్ రికార్డ్ అనేది తర్వాత ఇష్యూ అది. బట్ ఆయన నాకు ముట్టింది అన్న తర్వాత మనం ఏం చేయలేము కదా. నిజంగా డబ్బులు రాకపోతే ఆయన కంప్లైంట్ చేస్తాం. రైతులు సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. కెనాల్ గోస్ సార్ 400 మొక్కలు నాటడం జరిగింది. 344 మొక్కలు చేసినావా పని చేసినావా గ్రామ సభ నువ్వు పని చేయాలని చెప్పినావా రాసింది. సరేనమ్మా నువ్వు సోషల్ ఐటీ వెళ్ళిపో అక్కడ బాగా బాధిస్తుంది అక్కడ. రెవెన్యూ ప్లాంటేషన్ భాగంగా ఒక వర్కర్కి సంబంధించి 386 మొక్కలు ఉన్నాయి. దీనికి సంబంధించి 2 మొక్కలు పెట్టుకున్నాయి సార్. ఇక్కడ పదకొండు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు MS3 కెనాల్స్ సంబంధించి బెడ్ ప్లాంటేషన్ నందు 116 మొక్కలు ఉన్నాయి సార్. ఇవి కూడా పూర్తిసారి పెట్టుకున్నాయి సార్. ఇక్కడ ఇక్కడ 12 ఇష్యూ వచ్చేసి మనకు 8 మంది హక్కుదారు పనిచేసినట్లు మాస్టర్లు సంతకాలు హాజరుతారు సార్. వీరికి 100 days పూర్తి కావడం వల్ల మనకు 22 పనిచేయడం జరిగింది. ఇందుకు 6,593 రూపాయలు పేమెంట్ స్టార్ట్ చేశారు. ఇక్కడ రీసెంట్ డేట్ ఇవ్వండి సార్. సార్ మిగతా 12 మొక్కలు లేవు. ఇక్కడ రిప్లేస్మెంట్ చేసి ఎన్ని లేవు? 12. ఓన్లీ 12. మొక్కలు కూడా బాగున్నాయి సార్. మనకు చెరుకు టోటల్ ఎక్కడ కూడా మొక్కలు పోలేదు సార్. టోటల్ ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ పోలేదు. ఈ 2 ఎవరికి ఇల్లు ఇది చేసారు. ఈ పొడుగు లేకుండా అంటే జీపీ నాట్ ఫ్రమ్ నారేగా.
మన వాట్సాప్ ఓపెన్ చేసి వర్క్ ఐడి లేదు ఇప్పుడు పేమెంట్ డిమాండ్ నర్సరీ చూపించు 70734 ఉంది కదా కూడా అన్ని ఫోటో అది 500 వేరే వర్క్ సంబంధించిన అప్పుడు దానికి వాల్ పెయింటింగ్ వేసి మళ్ళీ వేరే వర్కర్ రాస్తారు వాటర్ బాటిల్ ఒకటి వాటర్ బాటిల్ వాటర్